ఈరోజు మనందరం కూడా కేవలం మన గ్రామం, మన పాఠశాల, మన ఊరు కాకుండా మొత్తం ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి అతి పెద్ద సమస్య క్లైమేట్ చేంజ్. యుద్ధం వస్తే ఏదో ఒక ప్రాంతంలో నష్టం జరుగుతుంది, కానీ వాతావరణ మార్పులతో వచ్చే నష్టం ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాంతంలో వస్తుందో ఎవరం చెప్పలేము. కాబట్టి దానికి ప్రతి ఒక్కరం కూడా ఇబ్బంది పడాల్సిన సమయం వస్తుంది. కాబట్టి మరి మనందరం అసలు ఎందుకు ఇలాంటి వాతావరణ మార్పులు జరుగుతున్నాయి, మరి ఆ మార్పులు అలాగే జరగనిచ్చి వదిలేస్తే అసలు మనకి రాబోయే తరాలకి భవిష్యత్తు ఉందా అనేటువంటి ప్రశ్న మనం వేసుకున్నప్పుడు సైంటిస్టులు హెచ్చరించినటువంటి విషయం ఏంటి అంటే 2050 వరకు మనం ఇలాగే, అంటే ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఇప్పుడు ఎలాగైతే ఉంటున్నాం అలాగే ఉంటే మొత్తం భూగోళం అనేది ఉండదు అని వారు చెప్తున్నటువంటి విషయం. మరి మా తరం అయితే అయిపోతుంది, కానీ నెక్స్ట్ మీ తరం ఉన్నారు కదా. 2050 అంటే ఎంత దూరం ఉంది? చాలా దూరం ఉందా, దగ్గర ఉందా? ఓన్లీ 25 years ఇంకా మనకు మిగిలింది. 25 years వరకు మీరు మా అంత ఏజ్కి వస్తారు, మళ్ళీ మీ పిల్లలు ఉంటారు, వాళ్ళకి నో ఫ్యూచర్. అంటే ఇదేదో ఊరికి భయపెట్టడానికి చెప్పే విషయం కాదు నాన్న. ఎందుకంటే సైంటిస్టులు ఆల్రెడీ 60 years నుంచి మనకి ఇప్పుడు వచ్చే ప్రజెంట్ సిచ్యువేషన్ వాళ్ళు మనకు హెచ్చరిక చేస్తున్నారు. కానీ మనం ఎవ్వరం కూడా దాన్ని పట్టించుకోకుండా ఏమైతుందిలే అని జరుపుకుంటూ వస్తే ఈరోజు మనం అవి ఫేస్ చేస్తూ ఉన్నాం. మరి 2050లో వాళ్ళు చెప్పింది జరగదు అని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలమా? కాబట్టి ఈరోజు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చేస్తున్న ప్రయత్నం ఏంటి అంటే భవిష్యత్ బాగు చేసుకోవటానికి, భవిష్యత్ తరాలను నడిపించేటువంటి ఒక పిల్లల లోపల పర్యావరణ స్పృహను నెలకొల్పడమే సీజీఆర్ చేస్తున్నటువంటి పని.